అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. శ్రావణ మాసం వచ్చేస్తుంది. మనందరం వరలక్షతం చేసుకొని అమ్మవారికి 9 రకాల పిండి వంటలతోటి నైవేద్యాలు పెట్టుకుంటాం గదా! ఆ 9 రకాల పిండి వంటల్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ వీడియోలో 5 రకాల పిండి వంటల్ని అప్‌లోడ్ చేశానండి. ఇంకో వీడియోలో ఇంకో 4 రకాల పిండి వంటల్ని అప్‌లోడ్ చేస్తాను. మీరందరూ తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం మొదటి ప్రసాదం వెண்పొంగల్. అది ఎలా చేయాలో చూద్దాం. వెண்పొంగల్‌కి 1 కప్ మెజర్‌మెంట్ తోటి ఒక కప్ నిండా సోనా మసూరి రైస్ తీసుకోవాలి. అలాగే 3/4 కప్ మెజర్‌మెంట్ తోటి పెసరపప్పు. ఈ 2 తీసుకొని పక్కన పెట్టుకొని, ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో పెసరపప్పు వేసుకొని, ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని దాన్ని వేయించుకోవాలి. ఎంతవరకంటే ఒక మంచి కమ్మటి వాసనొస్తుంది పెసరపప్పులోంచి. అది రావంగానే బియ్యం వేసేసుకోవాలి. పెసరపప్పు రంగు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. అది హైలో కూడా పెట్టుకోకూడదు. బియ్యాన్ని జస్ట్ 2 మినిట్స్ వేయించుకుని, అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్‌లో బియ్యం, పెసరపప్పు బాగా కడుక్కుని, అప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్ ఉంది కదా! దాంతోటి వేడి వేడి నీళ్ళు 5 కప్స్ తీసుకోవాలి. అది మెజర్‌మెంట్ అన్నమాట. ఒకవేళ మీరు వాడే బియ్యం గనక బాగా పాత బియ్యం అయితే ఇంకో హాఫ్ కప్పో, 1 కప్పో ఎక్స్‌ట్రా పోసుకోవాలి. నేను తీసుకున్న బియ్యము మరీ పాత బియ్యం కాదు. అందుకే నేను 5 కప్సే పోసుకున్నాను. సో, మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనం నీళ్లు పోసేసుకున్నాక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పించ్ ఆఫ్ పసుపు. అది ఎక్కువ వేసుకోవద్దండి. పచ్చగా రాకూడదు పొంగల్. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవేసేసుకొని బాగా కలుపుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసేసి, కుక్కర్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం పోపుకి కావాల్సినవేంటో చూద్దాం. నేను 3 పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా అయినా తరుముకోవచ్చు లేదా తురుముకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఓ గుప్పెడు జీడిపప్పు, ఒక 10, 15 కరివేపాకాకులు. వీటితోటి మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. అల్లాన్ని మీరు సన్నగా తురుముకోవచ్చండి. లేదా మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నాను. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. నేను ఓపెన్ చేసి చూసాను. అన్నం పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి నేను తీసుకున్నది. ఒకవేళ ఇలా కనుక కాకుండా మీది కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి అన్నం, ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోసుకొని వెంటనే కలుపుకుంటే అన్నం మెత్తబడిపోతుంది. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని ముందర 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, తర్వాత మనం నెయ్యి వేసుకున్నామంటే, ఆ నెయ్యి మాడు వాసన రాదు పోపు వేగేసరికి. సో, అది కొంచెం వేడెక్కంగానే జీడిపప్పు వేసుకుందాం. ఇవన్నీ సిమ్‌లోనే వేయించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ అవ్వంగానే మిరియాలు వేసుకుందాం. మిరియాలు కూడా ఒక 2 మినిట్స్ వేయించాలి. అవి నేతిలో వేగితే మంచి టేస్ట్ వస్తాయి. అలాగే జీలకర్ర. ఇప్పుడు మనం అవి 2 వేగిపోయాయి కదా! జీలకర్రను, మిరియాలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం తురుము కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించేసేసి, మనం అన్నం పక్కన పెట్టుకున్నాం కదా! ఉడికిన పెసరపప్పు అన్నం. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో కలిపేసుకోవాలి. నాకు అన్నం కొంచెం టైట్ అనిపించిందండి. నేను కూడా వేడి వేడి నీళ్లు కొంచెం హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాకటి కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా! ఇది ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంది. దింపే ముందర ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి వెనుపొంగల్ చేయడం చాలా ఈజీ. మన నెక్స్ట్ ప్రసాదం పులిహోర. నేను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి. సోనా మసూరి రైస్. అది కప్ మెజర్‌మెంట్ వచ్చి 2 ½ కప్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడుక్కొని 3, 4 సార్లు మనం 2 ½ కప్స్ రైస్ కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకోవాలి. 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకొని, దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, దీన్ని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక మనం రైస్‌ని వండేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్ కనుక తీసుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఒకవేళ మీ చింతపండు బాగా పుల్లగా ఉంటే 80-90 గ్రామ్సే తీసుకోండి. మనం తీసుకున్న చింతపండుకి ఈసులు, గింజలన్నీ తీసి వేడి వేడి నీళ్లు పోసుకొని హాఫ్ ఎన్ అవర్ మనం నానబెట్టుకుంటే చింతపండు బాగా మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన చింతపండుని మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకురావాలి.
అది గ్రైండ్ చేసుకున్న చింతపండు పలుపుని ఇలా కొలాండర్‌లో ఒక గిన్నెలో కొలాండర్ పెట్టి, దాన్ని మనం గనక స్ట్రెయిన్ చేసేసుకుంటే మొత్తం ఎక్స్‌ట్రా పీచులు అలాంటివేవైనా ఉన్నా కూడా అదంతా కూడా వచ్చేస్తాయన్నమాట. కిందకి పల్ప్ నీట్‌గా ఉన్న పల్పు, స్మూత్ పల్పు కిందకి దిగిపోతుంది. నేను చింతపండు గుజ్జుని ఒక థిక్ బాటమ్ సాస్ పాన్‌లో వేసుకున్నానండి. మీరు కూడా ఏదైనా థిక్ బాటమ్ కడాయి గానీ, సాస్ పాన్‌లో వేసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్‌ల ఆయిల్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 ½ స్పూన్స్ ఉప్పు. ఇది వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న అంగుళం ముక్క బెల్లం. బెల్లం తప్పకుండా వేసుకోవాలండి. చింతపండు పులిహోరలో బెల్లం వేస్తేనే రుచి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, సిమ్‌లో పెట్టుకొని, చిన్నగా మూతని అలవోకగా పెట్టుకొని, ఒక 15, 20 మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మన పులిహోరలో ఒక స్పెషల్ పొడి వేసుకుంటామండి. ఆ పొడికి కావాల్సిన స్పైసెస్ ఏంటో చూద్దాం. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, 2 ఇంచెస్ కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క ఇది. అలాగే ఒక స్పూన్ మిరియాలు, 2 స్పూన్ నువ్వులు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో మనం స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకుందాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే మిరియాలు. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. మాడితే టేస్ట్ మారిపోతుంది. అవి ఆల్మోస్ట్ 80% వేగిపోయాక అప్పుడు నువ్వులేసి ఒక 2 నిమిషాలుంచి ఇవన్నీ వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసి, ఇప్పుడు మనం 4 మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ మిరపకాయల్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని, కొంచెం కరివేపాకు కూడా వేసేసి, ఇవన్నీ మనం ఇందాక తీసుకున్నాం కదా! పక్కకు తీసుకున్న ప్లేట్‌లో వేసేసుకొని, బాగా చల్లారాక, అప్పుడు మిక్సీ జార్‌లో యేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు గదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టుకొని, చింతపండు పలుపు ఎలా ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అవుతోందండి. ఇలా చిక్కగా దగ్గరికి రావాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని ఉడకబెట్టుకోండి. బాగా ఉడికిపోయింది మన చింతపండు పలుపు. ఇప్పుడు మనం పులిహోరకి పోపేసుకుందాం. నేను ఒక చిన్న కప్ పల్లీలు తీసుకున్నాను. దాంట్లో అవి పల్లీలు ముందర వేయించుకోవాలండి. ఒక 50% వేగడానికి టైం పడుతుంది. పల్లీలు, పోపు అన్నీ ఒకసారేస్తే పోపు మాడిపోతుంది పల్లీలు వేగే లోపల. పల్లీలు ఒక 50% వేగాక అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ నేను ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌లో తీసుకున్నాను ఇవన్నీ. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఎర్రగా వేగాలి. కొంచెం ఇంగువ. పులిహోరలో ఇంగువ మంచి వాసనొస్తుందండి. సువాసనేస్తుంది. పులిహోరలో ఇంగువేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ అవి ఆల్మోస్ట్ వేగిపోయాయన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను 7, 8 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి తీసుకున్నానండి. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు మీద ఒక వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరకి అన్నం అంతా ఇలాగా విడివిడిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్‌లో. దాంట్లో నేను ఒక స్పెషల్ మీకు పౌడర్ అని చెప్పాను కదా! ఆ పౌడర్‌ని నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ పల్ప్‌ని కూడా ఇప్పుడు తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ముందర చింతపండు, ఈ పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక బాగా అప్పుడు మనం పైనుంచి పోపేసుకున్నామంటే పులిహోర మంచిగా మెరుస్తూ ఉంటుందండి. ఆ ఆయిల్ అంతా ఇప్పుడు అన్నానికి పట్టి అన్నం ముద్ద ముద్దగా అవ్వకుండా పులిహోరకి ఒక రకమైన షైనొస్తుంది. అంతేనండి. పులిహోర చేసుకోవడం. చాలా ఈజీ. చూసారు కదా! మీరు కూడా ప్రసాదానికి చక్కగా పులిహోర చేసుకోండి. ఈ పులిహోర చాలా బావుంటుందండి టేస్ట్ ఈ పొడి మూలాన. మీరందరూ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రసాదంకెళ్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి గారెలు. నేను ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నానండి. గుండు మినపప్పు. అది 3 అవర్స్ బ్యాకే నానబెట్టుకున్నాను. సరిగ్గా 3 గంటలయ్యేసరికి మినపప్పు బాగా నానింది. ఈ నానిన పప్పుని తీసుకొని 4, 5 మాటలు బాగా కడుక్కొని వెట్ గ్రైండర్‌లో నీళ్లు తక్కువ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట. ఇలా వచ్చిన పిండిని మనం 4, 5 మాటలు ఇలా చేత్తో గనక బీట్ చేసుకున్నామంటే, దాంట్లోకి గాలి వెళ్ళి మన గారెలు బాగా మెత్తగా, గుల్లగా వస్తాయి.
అలాగే కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో కనుక గ్రైండ్ చేసుకుంటే, మీరు నీళ్లు తక్కువ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, ఇలాగ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని పెద్ద బౌల్‌లో 5-10 మినిట్స్‌ని బాగా బీట్ చేసుకుంటే కనుక, మీకు గారెలు బాగా మెత్తగా, గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపు పిండి వేసుకుందాం. బియ్యపు పిండి వేసుకోవడం మూలన గారెలు కరకరలాడుతూ ఔటర్ లేయర్ వస్తుంది. లోపలేమో మెత్తగా వస్తాయన్నమాట. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ. మీరు ఉప్పు అది మీ పిండిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది కలిపే లోపల నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు గారెలేసే ముందర ఒక బౌల్‌లో కానీ, గిన్నెలో కానీ నీళ్లు తీసుకోవాలి. మన చెయ్యి తడుపుకొని, తడి తడి చేత్తో మనం గారెల పిండిని ఇలా ఎగరేసామంటే, మనకి అది ఈజీగా చెయ్యికి అంటుకోకుండా వస్తుంది. ఇలాగా చేత్తోటి కొంచెం కొంచెం పిండి తీసుకొని, వేళ్ళతోటి ఇలా రౌండ్‌గా బాల్‌లా చేసుకొని, బొటన వేలుతో దాన్ని అదుముకొని, బొటన వేలుతోటి మధ్యలో కనుక మీరు హోల్ చేసుకున్నారంటే, ఇగో ఇలా చేసుకోవాలనమాట. బొటన వేలుతో హోల్ చేసుకొని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. ప్రతిసారి ఇలాగ నీళ్ళల్లో చేయి తడుపుకుంటూ ఉండాలి. కొంచెం పిండి చేత్తోకి తీసుకొని దాన్ని ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా ఇగో ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా దాన్ని బొటనవేలుతోటి ఇలా ఫ్లాట్‌గా చేసుకొని, మధ్యలో హోల్ చేసుకొని, ఇలా నెమ్మదిగా నూనెలో వదిలేసుకోండి. అంతేనండి. దీంట్లో 2 పద్ధతులున్నాయి. మీరిలా అయినా వేసుకోవచ్చు మీకొస్తే. లేదా టీ ఫిల్టర్ తోటి కూడా గారెలు వేసుకోవడం చాలా ఈజీ. మీకది కూడా నేను చూపిస్తానిప్పుడు. గారెలు వేసినప్పుడు నూనెప్పుడు హైలో ఉండాలి. అలాగే గారెలు వేశాక వెంటనే దాన్ని తిప్పకూడదు. కొంచెం సేపు ఆగితే దాని పైన కలరొస్తుంది కదా! అప్పుడు తిప్పారంటే మీకు గారెలు నీట్‌గా వస్తాయి. అంతేనండి. నేనైతే గారెలు వేసినప్పుడు పూర్తిగా వేయించకుండా 70% వేగాక తీసి పక్కన బెట్టేసుకుంటాను. ఎందుకంటే మేము తినే ముందర వేడివేడిగా వేయించుకుంటాము. ఫ్లాష్ ఫ్రై చేసుకోవడం మూలాన గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ సేపు గూడా అవి క్రిస్పీగా ఉంటాయి. మామూలుగా ఉండే వాటికంటే. మీకలా ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా ఒక్కసారే మీరు మొత్తం పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టీ స్ట్రైనర్ తీసుకొని, దాన్ని తడి చేసుకొని కొంచెం, మనం చేతిని తడి చేసుకొని, ఇలా గారెల ముద్ద తీసుకొని, టీ స్ట్రైనర్ మీద పెట్టుకొని, కొంచెం ఫ్లాట్ చేసుకొని, మనం హోల్ చేసుకొని మధ్యలో నెమ్మదిగా గారెలని నూనెలో లీవ్ చేసేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మీరు గూడా ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా అవుతాయి. అలాగే చేతులవి కాలకుండా మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ చేత్తో వేయడం కష్టం అనిపిస్తే. అంతేనండి. ఇవి కొంచెం వేగాక గారెలని మీరు కనుక తిప్పుకున్నారంటే ఈజీగా తిరిగిపోతాయి. అవి అంటుకోవన్నమాట. ఇవి కూడా అంతే 50%, 70% వేగంగానే వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫ్లాష్ ఫ్రైయింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఆల్రెడీ మనం వేయించుకున్న గారెలని వేడి వేడి నూనెలో వేసి ఒక 2 మినిట్స్ మీరు ఇటు అటు తిప్పుకుంటూ దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ గారెలు. చాలా సేపు కూడా ఉంటాయన్నమాట క్రిస్పీగా. సో, మీరు గూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మన గారెలు కూడా రెడీ అయిపోయాయి కదా! నెక్స్ట్ ప్రసాదానికి వెళ్దాం. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి ఆవళ్ళు. ఇందాక గారెలకి ఎలాగో పిండి రుబ్బుకున్నాం గదా! అప్పుడు నేను సగం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పిండితోటి ఇప్పుడు మనం ఆవళ్ళు ఎలా ఎయాలో చూద్దాం. ఆవళ్ళ పిండిలో నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ ఈ 3 వేసి బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఆవళ్ళు ఎలా వేయాలో చూద్దాం. ఒక బౌల్‌లో నీళ్లు పెట్టుకొని, చెయ్యి తడి చేసుకొని, ఆ నీళ్ళల్లో ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని, దాన్ని బొటనవేలుతో ఫ్లాట్ చేసుకొని, మధ్యలో హోల్ చేసుకొని, మెల్లగా నూనెలో వదిలేసుకోవాలి. ఒకవేళ మీకిలా చేత్తో వేయడం కష్టంగా అనిపిస్తే, నేనిందాక టీ స్ట్రెయినర్‌తో ఎలా వేయాలో చూపిచ్చాను కదా! అంతేనండి. మీరు టీ స్ట్రెయినర్ హెల్ప్ తోటి గారెలెలా వేయాలో కూడా చూసి మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న గారెలన్నీ కూడా ఓన్లీ 75% వేయించుకోవాలి. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోకూడదు. ఎందుకంటే ఆవళ్ళు మెత్తగా ఉంటాయి కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే మళ్ళా గట్టిగా ఉంటాయి. సో, ఇలా 75-80% వేగిన గారెలన్నీ తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చాలామంది
ముందర గారెలను తీసి నీళ్ళల్లో వెచ్చటి నీళ్ళల్లో ఉప్పేసి పక్కన పెడతారండి. అలా వేస్తే ఆవళ్ళు చప్పబడిపోతాయి. అలా కాకుండా మనము మజ్జిగ చేసుకొని, పల్చటి మజ్జిగ దాంట్లో కొంచెం ఉప్పేసుకొని, ఆ మజ్జిగని ఇలా వెడల్పాటి బౌల్‌లో వేసుకొని, దీంట్లో మనం ఇందాక పెట్టుకున్న గారెలన్నీ ఇలా కనుక పెట్టుకొని నానబెట్టేసుకున్నామంటే, గారెలు చప్పబడవు. అలాగే మెత్తగా కూడా ఉంటాయన్నమాట. సో, ఇవి తీసి పక్కన బెట్టుకుందాం. ఈ లోపల మనం ఆవళ్ళకి పోపేయించుకుందాం. ఈ లోపల గారెలు మంచిగా నానతాయి. ఇప్పుడు ఒక పోపు గరిటె తీసుకొని, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు. మెంతులు వేస్తే చాలా బావుంటుందండి. తప్పకుండా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మినపప్పు, కొంచెం ఇంగువ. ఇవన్నీ వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. అవి ఆల్మోస్ట్ వేగాయన్నప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు, ఆ 3 ఎండుమిరపకాయలు కొంచెం వేగంగానే కొంచెం కరివేపాకు, తురిమిన అల్లం. మీకు కావాలంటే సన్నగా తరుక్కోండి. కానీ తురిమిన అల్లం పంట కింద పడదు. ఫ్లేవర్ బావుంటుంది. అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్. మీరు కనుక సన్నగా పచ్చిమిరపకాయలు తరుక్కున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ వేగిన పోపుని చిక్కటి మజ్జిగలో వేసుకున్నాను నేను. 1 లీటర్ పెరుగుని విస్క్ చేసుకొని ఇలా మజ్జిగలా చేసుకున్నాను నేను. ఆ మజ్జిగ పల్చగాను ఉండకూడదు. అలా అని బాగా చిక్కగా ఉండకూడదు. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి. ఈ 2 వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఆవళ్ళలోకి పోసుకుందాం. మనం ఇందాక మజ్జిగలో నానబెట్టుకున్న ఆవళ్ళున్నాయి కదా! వాటిని ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ బౌల్‌లో అడ్జస్ట్ చేసుకుందాం. చూసారు కదా! ఆవళ్ళెంత బాగా నానిపోయాయో. మీకొకటి విరిచి చూపిస్తాను చూడండి. ఎంత మెత్తగా ఉన్నాయో ఆవళ్ళు. అదే నీళ్ళల్లో నానబెడితే చప్పబడిపోతాయండి. ఇలా పల్చటి మజ్జిగలో నానబెట్టుకుంటే రుచి బావుంటాయి ఆవళ్ళు. సో, ఇలా ఫ్లాట్‌గా, వెడల్పుగా ఉన్న బౌల్‌లో మొత్తం మన గారెలన్నీ ఇలా పక్క పక్కనే పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకొని, మజ్జిగంతా స్క్వీజ్ చేసేసుకోవాలి నెమ్మదిగా. ఆ స్క్వీజ్ చేసేసుకున్న గారెలన్నిటి మీద మనం ఇలా చిక్కటి మజ్జిగ పోపేసుకొని రెడీ పెట్టుకున్నాం గదా! ఈ మజ్జిగనంతా పోసేసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఒక హాఫ్ ఎన్ అవర్‌లో ఈ మజ్జిగని ఆల్మోస్ట్ 50% నంతా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు మన ఆవళ్ళు గూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మన ఆవళ్ళని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇది గూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం పోడి పూర్ణం బూర్లు. ఇది శనగపప్పుతో చేయరండి. పెసరపప్పు, కొంచెం ఎండు కొబ్బరితోటి చేస్తారు పూర్ణాన్ని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక కప్పు పెసరపప్పుని ఒక 1 అవర్ బ్యాకే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పెసరపప్పులో నీళ్ళన్నీ తీసేసి, ఆ పెసరపప్పుని కొలండర్‌లో వేసి ఒక 10 నిమిషాలు ఉన్నామంటే ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పెసరపప్పుని మనం మిక్సీ జార్‌లో వేసి, చాలా తక్కువ వాటర్ వేసుకొని దాన్ని గట్టిగా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్‌ని ఇలా ఇడ్లీ ప్లేట్స్‌లో అడుగున నూనె రాసుకొని, మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన పెసరపప్పు మిశ్రమం సరిగ్గా నాకు 2 ప్లేట్‌లొచ్చిందండి. నేను 2 ప్లేట్‌లల్లోనూ అడ్జస్ట్ చేసేసుకొని, నేను అది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని, మీడియం హీట్‌లో పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను నేను. ఈ లోపల మనము ఎండు కొబ్బరిని పొడి చేసుకుందాం. నేను సగం చిప్ప ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, సరిగ్గా మనం ఏ కప్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నామో దానికి క్వార్టర్ కప్పొస్తే సరిపోతుంది. దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. సరిగ్గా 15 మినిట్స్ అయింది. మన పెసరపప్పు, ఇడ్లీలు గూడా బాగా ఉడికాయి. ఒక్కసారి మీకు డౌటొస్తే గనక ఒక స్పూన్ కానీ, నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసి చూసారంటే అది క్లీన్‌గా రావాలన్నమాట. దాంతోటి మనకి తెలుస్తుంది ఇది ఉడికిందని చెప్పి. ఇప్పుడు కొంచెం అది చల్లారాక బయటికి తీసుకొని, మొత్తం ఈ పెసరపప్పు ఇడ్లీలని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడంతోటి గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే తొందరగా కూడా ఆరిపోతాయి. అవి పూర్తిగా ఆరిపోయాక, అప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకొని, వీటిని మనం కొబ్బరి పొడితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ నొక్కుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దాని టెక్స్చర్ అచ్చు మన సన్న గోధుమ రవ్వలాగా రావాలన్నమాట. ఇదిగో చూడండి మీకు చూపిస్తాను నేను. చూసారు కదా! రవ్వలాగా ఎలా వచ్చిందో. సో, ఇది తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ గిన్నె కానీ, కడాయి కానీ తీసుకొని, ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో, అదే కప్ తోటి 1 ½ కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని, జస్ట్ షుగర్ తడిసే వరకే నీళ్లు పోసుకొని, స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉండాలి.
షుగర్ పాకం రావవసరం లేదండి. అది కరిగిపోతే చాలు. షుగర్ బాగా కరిగిపోయాక క్వార్టర్ టీ స్పూన్ ఇలాచీ పౌడరేసి అది కూడా బాగా కలిపేసుకొని, ఇందాక మనం పెసరపప్పు, కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెసరపప్పు వేశాక మటుకు సిమ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీడియం హైట్‌లో కూడా ఉంచుకోకూడదు. ఆ సిమ్ పెట్టుకొని సిమ్‌లోనే దాన్ని 10-15 మినిట్స్ మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మన పూర్ణము బాగా ఉడికే లోపల మనం తోపుకి రెడీ చేసుకుందాం. నేను ఎప్పుడు కూడా పెసరపప్పు బూర్లకి నేను దోసల పిండి వాడనండి తోపుకి. నేను ఇగో ఇలాగా ఏ కప్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నానో దాంట్లో సగం బియ్యపు పిండి నీళ్ళల్లో వేసుకొని ఒక 1 అవర్ బ్యాకే కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యపు పిండి బాగా నానాక గారెల పిండికి ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మినపప్పు, ఆ మినప చోవిని నేను బియ్యపు పిండిలో సగం వేసి, దాన్ని గూడా బాగా కలిపేసుకొని, దీన్ని మనం పెసరపప్పు ఇవన్నీ అయ్యే లోపల ఒక 1 అవర్ నానబెట్టుకున్నామనుకోండి, మీరు గారెల పిండికి మళ్ళా అంతా రుబ్బుకొని అవన్నీ చేసుకోక్కర్లేదు. బియ్యపు పిండి సగం బియ్యపు పిండి మనం తీసుకున్న పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే సగం బియ్యపు పిండి. దాంట్లో సగం మినపచోవి. ఇవి కలిపేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పంచదార ఈ 2 కూడా వేసుకోవడం మూలాన ఉప్పుతోటి రుచొస్తుంది. పంచదారతోటి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒస్తాయి బూరెలు. ఇది ఒక 1 అవర్ కనుక నానితే బూరెలు పైన చాలా క్రిస్పీగా, క్రంచీగా ఒస్తాయండి. టెక్స్చర్ లోపల పూర్ణం మటుకు మెత్తగా ఉంటుంది. మీరొకసారి ఈ టిప్ చూడండి. ట్రై చేసి. మీకు కూడా నచ్చుతుంది. ఇవన్నీ రెడీ అయ్యే లోపల మనం పూర్ణం గూడా రెడీ అయిపోయిందండి. సరిగ్గా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇది మీరొక్కసారి చేత్తో ఉండ చేసి చూస్తే, ఆ ఉండ పర్ఫెక్ట్‌గా రావాలి. ఆ ఉండ నిలవాలన్నమాట. ఇప్పుడు మన పూర్ణం గూడా రెడీ అయిపోయింది. ఇగో ఇలా ఉండ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. దీనితోటి పూర్ణం టేస్ట్ చాలా బావుంటుంది. ఈ పూర్ణం బాగా ఆరాక మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బూరెలెలా ఎయాలో చూద్దాం. నేను ఈ సైజులో చేసుకున్నానండి. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదు. మన తోపుపిండి ఉంది కదా! అది కొంచెం చిక్కగా ఉంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బూరెలు వేసుకుందాం. నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటరే యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఉండలు చేసి పెట్టుకున్నాం గదా! ఒక్కొక్క ఉండని ఈ తోపు పిండిలో వేసి ఫోర్క్ హెల్ప్ తోటి మీరు వేసే ముందర గిన్నె అంచుకి రాసి ఇలా ఒక్కొక్కటి గనక వేశారంటే మీకు చేతులు కాలవు, వేయడం కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు 2 వేళ్ళతో వేయడం కనుక అలవాటుంటే అలా గూడా వేసుకోవచ్చు. మీరు ఇదే ఫస్ట్ టైమ్ చేస్తే గనక ఇలా ఫోర్క్ హెల్ప్ తోటి ఒక్కొక్క బాల్‌ని బ్యాటర్‌లో వేసి అది పూర్తిగా డిప్ అయ్యాక ఫోర్క్‌ని గిన్నెకి ఇలా అంచు రాసేసి ఒక్కొక్క బాల్‌ని ఆయిల్‌లో లీవ్ చేయండి. వేసిన వెంటనే బూరెల్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు. అలాగే హీట్‌ని మీడియంలో పెట్టుకోండి. హై నుంచి మీడియంలో పెట్టేసుకొని, బూరెలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావడం మొదలవుతాయి కదా! అప్పుడు నెమ్మదిగా కలపండి. ఇవి శనగపప్పు బూరెల్లాగా ఒకవేళ పూర్ణం బయటికొస్తే ఆయిలంతా పాడైపోదండి. అది కొంచెం ఓపెన్ అయినా కూడా బూరెలు అలాగే ఇంటాక్ట్ ఉంటాయి. సో, మీరు ఎక్కువగా దీనితోటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, నెమ్మదిగా మీరు కలుపుకుంటూ బూరెలన్నీ సెపరేట్ చేసుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని, అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి బూరెలు. చూసారు గదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన ఔటర్ లేయర్, లోపలేమో అంత సాఫ్ట్‌గా ఉంటుంది ఆ పూర్ణం. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. 9 ప్రసాదాల్లో మన వీడియో ఇది ఫస్ట్ పార్ట్. దీంట్లో 5 ప్రసాదాలయ్యాయి కదా! నెక్స్ట్ పార్ట్ సాటర్‌డే అప్‌లోడ్ చేస్తానండి. 1:00 వస్తుంది. తప్పకుండా చూడండి. దాంట్లో ఇంకో 4 ప్రసాదాలు ఇంకా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను నేను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.